అందరికీ నమస్కారం. నా పేరు రుద్రశేఖర్ నాయుడు, జనసేన పార్టీ. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే వైసీపీ సమాజానికి ప్రమాదకరం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానన్నది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పౌరులందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి మరొక్కసారి వివరిస్తాను. ఆర్థిక నేరస్తుడైనటువంటి నాయకుడు, గొడ్డలిపోటుని గుండెపోటు కింద చిత్రీకరించే ఛానళ్ళు, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసే ఎమ్మెల్సీలు, రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లా తినే ఎమ్మెల్యేలు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే నాయకులు, మాకు ఏ డిగ్రీ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వచ్చే పెడిగ్రీ చాలు అనుకునే పేటీఎం కార్యకర్తలు. ఇందుకు వైసీపీని సమాజానికి ప్రమాదకరం అని చెప్పని చెప్తా ఉంటాం. కానీ ఇది గతం. ప్రస్తుతం ఏంటంటే కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం, హిందూ దేవీ దేవతల్ని బూతులు తిట్టించడం, ఉగ్రవాదులకి, తీవ్రవాదులకి అండగా నిలబడడం ఇవాళ వైసీపీ చేస్తా ఉన్న పనులు. ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొద్ది రోజుల కిందట దళిత క్రైస్తవుల శంఖారావం అని చెప్పని ఏలూరులో ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఏలూరులో కొంతమంది మిత్రుల్ని అడగ్గా ఆ మీటింగ్కి కేవలం 2 టీములు మాత్రం వచ్చాయి. ఆ 2 టీములు ఏంటి అని మేము ప్రశ్నించగా, ఒకటి వైసీపీ పెయిడ్ పేటీఎం బ్యాచ్, ఇంకొకటి వైసీపీ సోషల్ మీడియా అని చెప్పని అక్కడున్న మిత్రులు మాకు తెలియజేయడం జరిగింది. వైసీపీ పెయిడ్ పేటీఎం బ్యాచ్ స్టేజ్ మీద విమర్శలు చేస్తూ ఉంటే, కిందున్న వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ వాటిని వీడియో తీసి వైరల్ చేసే పనిలో ఉన్నారని చెప్పని మాకు తెలుస్తూ ఉన్నది. అలాగే ఈ సభ నిర్వహించి దళితులకు కానీ, క్రైస్తవులకు కానీ ఏమైనా తీర్మానాలు చేశారా అని చెప్పని చూస్తూ ఉంటే, అక్కడ దళితులకి ఉపయోగపడే ఒక తీర్మానం లేదు, క్రైస్తవులకి సంబంధించిన ఒక సారాంశం లేదు, అసలు దళిత క్రైస్తవులు అనే ఊసే లేదు. ఇంతకీ ఆ మీటింగ్ దేనికి పెట్టారు అని చెప్పని చూస్తూ ఉంటే, అక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనిలో అక్కడ మైక్ దొరకగానే ఊగిపోతూ మాట్లాడుతున్న పేటీఎం కార్యకర్తలందరినీ మనం చూసాం. అసలు ఈ మీటింగ్ సారాంశం ఏంటనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ రోజున. అసలు కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం కోసం ఒక మీటింగ్ నిర్వహించడం అనేది అతి జుగుప్సాకరమైన సంఘటన. ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్న విషయం ఏంటంటే, ఈ ముఠా మొత్తం పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్నది. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, దేశ సమగ్రత కోసం, దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం గలం వినిపించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం అంటే గిట్టని వీళ్ళలాంటి కొంతమంది మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈ కుట్రకి పాత్రదారుడైనటువంటి ఒకడు జడా శ్రవణ్ కుమార్. ప్రాక్టీస్ చేయకుండా కేవలం ప్యాకేజీ మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జడా శ్రవణ్ కుమార్. కృష్ణ రావణ్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసిన తర్వాత ఇతనికి మతి భ్రమించి జగన్ మీద పోరాటం చేయడానికి తన సొంత డబ్బుని 25 కోట్ల రూపాయలని వెచ్చిచ్చాను అని చెప్పని ఒక టీవీ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశాడు. జడా శ్రవణ్ కుమార్ గారిని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం. మీరు 2024 ఎన్నికల్లో మీరు మీ ఎలక్షన్ అఫిడవిట్లో మీరు పేర్కొన్నట్టు మీ ఆస్తి విలువ 23,86,000 రూపాయలు వాస్తవం అయితే మీకు ఈ 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ బినామీ పేర్ల మీద ఈ 25 కోట్లని మీరు దాచుంచారు? అసలు మీరు ఈ 25 కోట్లు సంపాదించడానికి ఆర్థిక సోర్స్ ఏంటి? మీరు ఎటువంటి ప్రాక్టీస్ చేయని చెట్టు కింద ప్లేడర్కి ఎక్కువ, బెయిల్ తీసుకొచ్చే లీడర్కి తక్కువ అనే పరిస్థితిలో ఉన్న మీరు 25 కోట్లు ఎలా సంపాదించారో బహిర్గతం చేయాలి. వీటిలన్నిటిని బహిర్గతం చేయకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు మీకు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు ఈ శ్రావణ్కి, రావణ్కి, ఈ ప్రకాష్ రాజ్కి ఉన్న క్యాష్ బంధం ఏంటో, తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడుస్తున్న ఈ కుట్రకి ఇంటర్నేషనల్ ఫండింగ్ ద్వారా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అనే సందేహం మాకున్నది. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల్ని రెచ్చగొట్టడానికి ఇక్కడ ఎవరెవరికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ద్వారా ఎంతెంత అందింది అన్నది ఒక సమగ్ర విచారణ జరపాలి. ఆ విచారణ జరిపితే దీని పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది బయటికి వస్తుంది. ఆ రోజు మీ అందరి విషయాలు బహిర్గతం అవుతాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు ధర్మస్థలిలో మంజునాథ ఆలయాన్న విశిష్టతను మంట కలిపే విధంగా అనేక కుట్రలు చేస్తే, ఆ కుట్రలో భాగస్వాములైన ఒక చిన్నప్ప అనే వ్యక్తి
ఈ ప్రకాష్ రాజ్ చీకటి కోణాన్ని బయటపెట్టాడు. అలాగే ఈ రావణ్ అనేవాడు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రుడిని మరియు హిందూ మతాన్ని దూషిస్తూ, అలాగే మావోయిస్ట్ నేత హిడ్మాని కీర్తిస్తూ, నక్సలిజం టెర్రరిజంని సమర్థిస్తూ కసబ్ వంటి వ్యక్తులకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పని మాట్లాడుతున్న ఇతను మైనర్ బాలికల్ని మరియు మహిళల్ని నీచమైన వ్యాఖ్యలు చేయడం, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అసభ్య వ్యాఖ్యలు మరియు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వీళ్ళు ఇంత ఘోరాలు అమానుషాలు చేస్తున్నారు ఏంటని ప్రశ్నిస్తే, దళిత క్రైస్తవులపై దాడి, సభ పెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా అంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు ఈ చెట్టు కింద ప్లేడర్ జడా శ్రవణ్ కుమార్. జడా శ్రవణ్ కుమార్ రానున్న రోజుల్లో మీ బాస్ ఎవరు, మీ పాత్రధారులు ఎవరో, సూత్రధారులు ఎవరో అన్నీ బహిర్గతం అవుతాయి. ఆ రోజున మీకు పూర్తి సమాధానం కూటమి ప్రభుత్వం తరపున మేము చెప్తాం. అలాగే ఆ రోజుకి మీరు సమాధానాలు రెడీ చేసి పెట్టుకోండి. సిద్ధంగా ఉండు జడా శ్రవణ్ కుమార్. రానున్న రోజులు ఎలా ఉంటాయో నువ్వే చూద్దువు గాని. జై హింద్, జై జనసేన.